కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనుములు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు నుల్లసించున్నట్లు తన పదమందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఈ కీర్తన దావీదు రాసినట్లుగా కీర్తన పైన రాయబడి ఉన్నది. తర్వాత ఈ కీర్తన మనం 2 భాగాలుగా చూడవచ్చు. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక భాగం, 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక భాగం. తర్వాత ఈ మొదటి 6 వచనాలలో దేవుని యొక్క సృష్టిని గురించి వివరించబడింది. తర్వాత 7 నుంచి 12వ వచనం వరకు ఆయన వాక్యాన్ని గురించి, ఆ వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని గురించి వ్రాయబడింది. తర్వాత 13, 14 వచనాల్లో అది ఒక వ్యక్తి తన జీవితంలో అన్వయించుకొని ఏ విధంగా దాని వెలుగులో పరీక్షించుకుంటాడో, అలా పరీక్షించుకున్న సమయంలో ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన ఉన్నదో దాని గురించి రాశాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి 6 వచనాలు దేవుని యొక్క సృష్టి, తర్వాత 7 నుంచి 12వ వచనం వరకు తర్వాత ఆయన వాక్యాన్ని గురించి వ్రాయబడింది. ఈ మొదటి 6 వచనాల్లో చెప్పబడినటువంటిది ఈ సృష్టి ద్వారా దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడనేది. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది వ్రాయబడింది. మొదటి 6 వచనాల్లో సృష్టి ద్వారా ఆయన యొక్క ప్రభావాన్ని, మహిమను తెలియపరచుట. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన వాక్యం ద్వారా మనతోటి ఏ విధంగా వ్యవహరించి ఆయనను గురించి తెలియపరచుట అనేవి 2 విషయాలు చూస్తాం. మొదటి 6 వచనాలలో సృష్టి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకునటం, తర్వాత వచనాలలో వాక్యం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకునటం. మొదటి వచనాలలో సృష్టి ద్వారా ఏ విధంగా దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడో, తర్వాత మిగిలినటువంటి వచనాలలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నాడో వ్రాయబడింది. కనుక మనం ఎవరైనా సరే నిజమైన విధంగా ప్రభువుని ఎరిగి ఉన్నట్లయితే సృష్టిలో కూడా దేవుని యొక్క చేతి నైపుణ్యాన్ని, ఆయన యొక్క పనులను గురించి మనం ఘనపరచగలుగుతాం. అదేవిధంగా వాక్యాన్ని కూడా అదే పద్ధతిలో మనం అన్వయించుకొని వాక్యంలో ఉన్నటువంటి మేలితనాన్ని చూసుకొని మనం నిజంగా ఆశీర్వదించబడినటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. కానీ లోకంలో చాలామందిని చూసినప్పుడు దేవుని యొక్క సృష్టిని గురించి చాలా ఆనందించేవారుగా ఉన్నారు, కానీ సృష్టికర్త విషయంలో వారికి సరైనటువంటి అభిప్రాయం లేకుండా ఉన్న చాలామంది మనకు తటస్థపడతారు. అలాగే మరి 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడినటువంటి ఆ వాక్య భాగంలో మనం ఆ వాక్యాన్ని అన్వయించుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ విధంగా సృష్టి అంతటిని సృష్టించి దానిని కూడా మన యొక్క అవసరతల నిమిత్తము మన క్షేమం కొరకు ఉంచాడో దానిని గమనించే విషయంలో కూడా విశ్వాసులంగా కూడా కొన్నిసార్లు ఎంతగా దానిని గుర్తించాలో అంతగా గుర్తించినటువంటి స్థితిలో కూడా ఉంటాం. ఆ 2 కూడా మనం ఒక సమపాళలో సరైన రీతిలో అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకోవాలి. అంటే మొదటి భాగంలో చెప్పబడినటువంటి సృష్టిని గుర్తించి, సృష్టిని చూసి, సృష్టికర్తను ఎటువంటి విధంగా మన జీవితాల్లో గుర్తించి ఆయన ద్వారా మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం అనేటువంటిది. తర్వాత 7వ వచనం నుంచి చెప్పబడినటువంటి భాగంలో ఆత్మ సంబంధమైనటువంటి దానిని తెలియపరచడానికి దేవుడు అనుగ్రహించిన వాక్యం ద్వారా మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మార్పులు తీసుకుని రావడానికి పనికొచ్చే విధంగా దేవుడు తను తెలియపరుచుకున్నాడు. దానిని 2 రకాలుగా కూడా మనం ప్రభువుని గుర్తించవచ్చు ఈ అధ్యాయంలో. సో మనం
చెప్పబడినటువంటి ఈ మాటలు ఆరో వచనం, ఆ చదివినటువంటి 6 వచనాలు అది మన భౌతికమైనటువంటి శరీర సంబంధమైన జీవితానికి, దాని ద్వారా ఆత్మ సంబంధంగా కూడా పనికొచ్చేటువంటి విధంగా ఉండే జీవితానికి, రెండిటికి కూడా మనం అన్వయించుకొని చూడవచ్చు. ఒకటో వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్లయితే 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటిలో దేవుడు భూమిని ఆకాశాన్ని రెండింటిని సృష్టించాడు. ఆ రెండింటిని సృష్టించాడు అనేటువంటిది ఒక వాక్యంలో చెప్పబడినప్పుడే ఆ రెండింటిని కలిగినటువంటి సంబంధాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఒకదానికొకటి ఒక సంబంధంతో సృష్టించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆది యందు దేవుడు భూమిని సృష్టించను, తర్వాత ఆకాశం సృష్టించను, అట్లా అని రాయలేదు. రెండింటిని కలిపి సృష్టించాడు. తర్వాత ఆదికాండం చివరి వచ్చేటప్పటికి దేవుడు మనిషిని కూడా సృష్టించాడు. ఆ మనిషిని భూమి మీద ఉంచాడు. తర్వాత ఆకాశంలో ఉంచబడినటువంటి రకరకాలైనటువంటివి ఉన్నాయి. కానీ ఈ మనం చదివినటువంటి కీర్తన 19వ అధ్యాయంలో చూసినప్పుడు అవి మనిషికి ఏ విధంగా పనికొస్తాయో ఆ విధంగా కొన్నిటిని ఆకాశంలో కూడా ఉంచాడు, అంటే మనిషి యొక్క జీవనం కొరకు. తర్వాత అవి మనం చదివినటువంటి 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అది ఎలా సృజించాడు అనేటువంటిది ఇక్కడ రాయబడింది. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను. ఆయన మాట్లాడినటువంటి మాట యొక్క ప్రభావం చొప్పున ఆకాశం కలిగింది. తర్వాత ఏ పదార్థాల చేత చేశాడు వాటిని అనేటువంటిది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. 3వ వచనం, ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచములు అంటే భూమి కానీ ఆకాశం కానీ అందులో ఉన్న సమస్తం కానీ దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అవి అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదు. అవి కనబడేటువంటి పదార్థాల చేత అంటే అంతకుముందు ఉన్నటువంటి వస్తువుల చేత వాటి యొక్క కలయిక చొప్పున నిర్మించబడినవి కావు. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లుగా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ సృజించను అనేటువంటి మాట హెబ్రీ భాషలో బారా అంటారు. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి ఏ వస్తువులను వాటిని సృష్టించడానికి వాడబడలేదు అని అర్థం. అవి అందుకనే కీర్తనకర్త 33వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, అది అంతకు మునుపు ఉన్నటువంటి పదార్థముల చేత చేయబడినటువంటిది కాదు. ఆయన వాక్యం చేత, అది అంతకు మునుపు మనకు కనబడినటువంటివి, మనకు అర్థం కానటువంటివి పదార్థాల చేత చేయబడింది కాకుండా ఆయన మాట పలకగానే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా కలిగినాయి. అటువంటి సామర్థ్యాన్ని మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఏమి అర్థం చేసుకోగలుగుతామంటే ఆకాశములు 19వ అధ్యాయం 1వ వచనం, దేవుని మహిమను వివరించుతున్నవి. ఎలా దేవుని మహిమను వివరిస్తున్నాయి? అది నీలి ఆకాశం అందంగా ఉందని కానీ మేఘాలు తిరుగుతున్నాయని కానీ, లేక దానిపైన ఉన్నటువంటి అనేకమైన అంతరిక్ష మండల సమూహాన్ని బట్టి కానీ మనం మహిమను కాదు. ఆయన ఎటువంటి ప్రభావము బలం కలిగిన వాడో, సృష్టించుటకు సామర్థ్యం కలిగిన వాడో, ఆయన ఒక నోటి మాట చేత దీన్ని అంతటిని సృష్టించాడనేటువంటిది చూసినప్పుడు ఆయన మహిమ మనకు కనబడుతుంది. వాటిలో ఉన్న సౌందర్యాన్ని బట్టి కాకుండా మాత్రమే ఆయన ఎటువంటి బలం చేత, ఆ వాక్యములో ఉన్నటువంటి ప్రభావం చేత వాటిని సృష్టించాడు అనేటువంటిది మనం ఆకాశాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ కీర్తనలో 7వ వచనం నుంచి చెప్పబడినటువంటివి కూడా ఆయన వాక్యము మన చేతుల్లోనికి ఇవ్వబడి వాటిలో ఉన్నటువంటి ప్రభావాన్ని గురించే మాట్లాడేది. ఈ 1వ వచనంలో కూడా అదే ప్రభావాన్ని గురించి చెప్తున్నాయి. అంటే కనబడనటువంటి పదార్థాల చేత,
దేవుని యొక్క వాక్కు చేత మనము చూస్తున్నటువంటి ఆకాశములన్నీ కూడా నిర్మించబడి ఉండగా అది ఆయన యొక్క బలాన్ని, ప్రభావాన్ని, మహిమను మనకు తెలియపరిచేవిగా ఉన్నాయి. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. అంటే ఆకాశంలో ఉంచబడినటువంటి నక్షత్రాలు, ఇంకా మనకు తెలియనటువంటివి, అర్థం కానటువంటి అనేక రకాలైనటువంటి మండలాలు, వాటన్నిటినీ కూడా దేవుడు ఏ విధంగా తన చేతి నైపుణ్యం చేత సృష్టించే ప్రతిదానిని కూడా దాని యొక్క కక్షలోనూ పరిధిలోనూ ఉంచి వాటి పదములలో అవి ఉండగలిగేటట్లుగా వాటి ద్వారా మనము బలపరచబడి ఆయనకు మహిమ తీసుకొని రాగలిగే విధంగా వాటన్నిటిని ఉంచాడో దాని గురించి మనం చూడగలుగుతున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం మనం చదివినటువంటి మొదటి వచనం ఇంకా ఏమి మాట్లాడుతున్నది అనేటువంటిది పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. 19వ వచనం, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచను. అంటే దేవుని యొక్క మహిమ, బలాన్ని, ప్రభావాన్ని గురించి ఏ విధంగా తెలియపరచబడాలో మనుషులందరికీ కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, అంటే సృష్టిలో మరి ఆకాశములు, అంతరిక్షము సృష్టించబడుటలో ఉన్నటువంటి ఆయన నిత్యశక్తి, దేవత్వము, వాటి ద్వారా మనందరం కూడా ప్రపంచంలో ఒక దేశం మాత్రమే కాదు, లేకపోతే కొన్ని దేశాలే కాదు, అందరూ కూడా దానిని అనుభవించటానికి ఆయన సృష్టించినటువంటి చేతి పనుల నైపుణ్యాన్ని కానీ మహిమని కానీ చూడగలగటానికి వాటిలో ఆయన దేవత్వాన్ని, అంటే అవన్నీ కూడా ఒక మాట చేత సృష్టించబడినటువంటి ఆ బలాన్ని చూడగలిగే విధంగా ఉంచడానికి జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. సో వాటిని గురించి మనం ఆలోచించటం ద్వారా ఆయన యొక్క దేవత్వం, ఆయన యొక్క మహిమ, ప్రభావం, వాటన్నిటిని గురించి మనం తెలుసుకోగలిగే విధంగా దేవుడు ఒక సాక్ష్యంగా దాన్ని ఉంచాడు. కనుక ఆకాశం కానీ అంతరిక్షం కానీ చూచినప్పుడు అవి ఏ విధంగా సృష్టించబడ్డాయి, ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు అనేటువంటి ఆలోచన కనుక మనిషి హృదయంలో రేకెత్తినట్లయితే అది అంతయు కూడా దేవత్వాన్ని గురించినటువంటి సూచనగా దేవుడు ఉంచాడనేటువంటిది మనకు అర్థం కాగలదు. 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. కనుక ఎవరైనా సరే పగలంతటిలో కూడా మనం ఉదయం నుండి లేచి మన సాయంకాలం వరకు మన పనులు, మన బాధ్యతలు వీటన్నిటిని నిర్వర్తించేటువంటి సమయంలో పగటికి పగలు బోధ చేయుచున్నది. ఏం బోధ చేయుచున్నది అంటే దేవుడు భూమిని సృష్టించాడు, ఆ భూమి మీద నన్ను ఉంచాడు, నన్ను ఉంచబడిన తర్వాత నేను జీవించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని సృష్టించాడు, తర్వాత గాలి, తేమ, నీరు, తర్వాత అవసరమైనటువంటి వెలుగును కూడా ఆయన ఉంచాడు. సో దాని ద్వారా నేను ఒకరోజు ఏదైతే దేవుని యొక్క సృష్టిలో నేను జీవించగలగటానికి ఆయన తెరిచినటువంటి మార్గాన్ని అనుభవించి ముందుకు ఇంకొక రోజుకు వెళుతున్నానో, ఇది ఈరోజు నన్ను ఏ విధంగా దేవుడు జీవించగలిగేలా చేశాడో దాని యొక్క అనుభవంతో మరలా రేపు కూడా నేను జీవించడానికి దేవుడు నాకు దానికి కావలసినటువంటి వసతిని లేకపోతే వనరులను సమకూర్చి ఉంచాడనేటువంటిది నాకు బోధపడుతున్నది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న కొలది ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినవి ఆ అనుభవాన్ని మరలా రేపు తీసుకొని మనం ముందుకు వెళ్ళటానికి పనికొచ్చేవిగా చేశాడు దేవుడు. కనుక మనకి ఈరోజు ఈ జీవితంలో భూమి మీద మనం జీవించినది దేవుని యొక్క కృపను బట్టి ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మనం ఆనందించి జీవించి ఆయనకు స్తుతులు చెల్లించి ఆయన ద్వారా ముందుకు నడిపించబడినటువంటి అనుభవం రేపు మరలా మనం మరింత నిశ్చయతతోటి ఆ దేవత్వాన్ని బయలుపరుచుచున్నటువంటి విషయాలను అనుభవించి సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను స్తుతించగలగటానికి, గుర్తు చేసుకోవటానికి మనం ఈ దినంలో జీవించిన జీవితము మనకు రేపటికి బోధ చేసి మన యొక్క కాన్ఫిడెన్స్ని లేకపోతే మన యొక్క నమ్మకాన్ని బలపరుస్తూ నిశ్చయతలోనికి తీసుకొస్తున్నది. అదేవిధంగా రాత్రి కూడా. సో రాత్రి మనం విశ్రమించి
తర్వాత కావలసినటువంటి మన శరీరాలకు కావలసిన విశ్రాంతిని పొంది మరలా రేపటి కొరకే సిద్ధపడుతుండగా ఈ రాత్రి అనేటువంటి సమయాన్ని పగలు పని చేయడానికి, రాత్రి విశ్రమించడానికి దేవుడు మొట్టమొదట్లో ఏ విధంగా సృష్టించాడో ఆ విధంగా మనందరం కూడా జీవించగలిగి రేపటి కొరకై మరలా మరింత నిశ్చయితతో రేపు నా సృష్టికర్త అయినటువంటి సృష్టంలో ఆయన చేతి పనిని నేను ఆనందించగలిగే విధంగా నన్ను ఉంచుతాడు అనేటువంటి దాంతో మనం ఉండగలిగే విధంగా జ్ఞానం మనకి ఇస్తుంది. 3వ వచనం, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. ఈ ఆకాశం కానీ, అంతరిక్షం కానీ, పగలు కానీ, రాత్రి కానీ వాటికి భాష లేదు, తర్వాత వాటి స్వరం వినబడదు. కానీ ఇవన్నీ మనకు చూస్తున్నప్పుడు అవి వేరే రకమైనటువంటి భాష ద్వారా మనతో మాట్లాడుతూ దేవత్వాన్ని గురించి, ఆయన యొక్క ప్రభావాన్ని గురించి, ఆయన మనను జీవించటానికి చేసినటువంటి వివిధమైనటువంటి వనరులను గురించి మాట్లాడుతున్నాయి. కానీ మనం అర్థం చేసుకునేటువంటి లేకపోతే మనం మాట్లాడుతున్నామే భాష లేకపోతే మాటలు దాని ద్వారా కాదు. అది దేవుని యొక్క భాషతోటి, అంటే సృష్టిగా అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి రీతిలో అవి మన మధ్యలో, అంటే ఆకాశం కానీ, అంతరిక్ష మండలం కానీ, పగలు కానీ, రాత్రి కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో మనందరితోటి వ్యవహరిస్తూ మాట్లాడుతున్నాయి. అది దేవుని యొక్క మహా ప్రభావాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. 4వ వచనం, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. మనం వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించున్నది అంటే ఏది? ఆకాశం కానీ, తర్వాత అంతరిక్షం కానీ, పగలు కానీ, రాత్రి కానీ వాటి కొలనులు అంటే భూమిలో ఎక్కడ కూడా దాచబడకుండా అది చూడలేనటువంటి స్థలం భూమి మీద ఏది లేదు. ఆకాశం కనబడుతుంది, అంతరిక్షం మీరు భూమి మీద ఎక్కడున్నా సరే అటువంటి విధంగా దేవుడు వాటిని ఉంచాడు. తర్వాత ఉంచడం మాత్రమే కాకుండా లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళుతున్నాయి. ఆ దేవత్వాన్ని గురించినటువంటి ప్రకటన, సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఆ మాట యొక్క మహత్తు ద్వారా వాటన్నిటినీ నిర్వహించుతున్నాడు అనేటువంటిది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లుగా వాటిని గురించినటువంటి ప్రకటన దాచబడినటువంటి స్థలం ఏది కూడా లేదు. సో అదే పౌలు చెప్తున్నాడు రోమాపత్రిక 10వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం, అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలువెళ్ళిన. అంటే మరి పౌలు మాట్లాడుతున్నప్పుడు 15వ వచనంలో చూస్తే, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడినది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా, మీరు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూలోకమంత వరకును బయలువెళ్ళను. సో 17వ వచనం వరకు సువార్త ప్రకటన ద్వారా దేవుని గురించినటువంటి మాటలు వినబడతాయని చెప్తున్నాడు. 18వ వచనంలో అలా కాకుండా, ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. అంటే అందరూ విన్నారు. దేని ద్వారా విన్నారు? కీర్తన 19వ అధ్యాయం 1-2 వచనాలలో చెప్పబడినట్లుగా వారి స్వరము భూలోకం అంతటికి వెళ్ళింది. పౌలు ఈ సువార్తను ప్రకటించేటప్పటికి సువార్త భూలోకం అంతటికి చేరలేదు. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? అంతరిక్షం కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, పగలు కానీ, రాత్రి కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా దేవత్వాన్ని గురించినటువంటి సువార్త, ఆ ప్రభువుని గురించినటువంటి మాటలు భూలోకం అంతటికీ కూడా వారి మాటలు భూ దిగంతముల వరకు బయలువెళ్ళిన. అంటే వారి పగలు కానీ రాత్రి కానీ కానిటువంటి స్థలం భూలోకంలో లేదు.
అలాగే ఆకాశం కనబడినటువంటిది భూమి అనేది లేదు. అంటే దేవుడిని గురించినటువంటి మాటలు ఇవన్నీ కూడా అన్ని చోట్లకి ప్రకటించబడి విస్తరింపజేయబడి ఉన్నాయి. వాటిలో ఆయనకు సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. ఇక్కడ వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అంటే అంతరిక్షంలో ఆయన సూర్యునికి గుడారం వేసి, ఆ సూర్యుడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. ఏ విధంగా అయితే సూర్యుడు అంతఃపురంలో నుండి ఉదయకాలమున బయలుదేరి మరలా రాత్రి పగలంతయు కూడా మనకు వెలుగును అనుగ్రహించి మరలా రేపు ఉదయాన్నే ఆ విధంగా బయలుదేరబోయేటువంటి సూర్యుని వలె ఉన్నాడో, అంటే ఇక్కడ ఎప్పుడు కూడా అతడు పెండి కుమారునితో పోల్చబడింది. అంటే సంతోషంతో ఒక ఉన్నతమైనటువంటి దానిలో నేను జతపరచబడుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో సూర్యుడు బయలుదేరుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే అతను ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బయలుదేరిన వాడుగా ఉన్నాడు. అది పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా పోల్చబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడు, తర్వాత మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటే ఆయన ద్వారా ఏ విధంగా అయితే ఈ లోకమంతటిలో కూడా సువార్త ప్రకటించబడాలో దానికి ఒక బయలుదేరేటువంటి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. తర్వాత సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పరబంధు పరిగెత్తను ఉల్లసించున్నాడు. అంటే ఎక్కడ కూడా అపజయాన్ని కాకుండా జయించాలనేటువంటి ఉత్సాహంతో ఇవన్నీ సృష్టించబడిన సృష్టం కానీ, సూర్యుడు కానీ, లేక సూర్యుడు జరిగించేటువంటి పదమ మార్గం కానీ అవన్నీ దేనికి తెలియపరుస్తున్నది? దేవుని యొక్క గొప్ప మనసును తెలియపరుస్తున్నాయి. ఎలా అంటే ఏ విధంగా అయితే భూమి మీద సూర్యుడు ఉదయించి మరి చీకటిని తొలగించి మరి మనుషులందరికీ కావలసినటువంటి సూర్యరశ్మిని అనుగ్రహించి జీవించడానికి అవసరమైనటువంటి వేడిని సృష్టి అంతటిలో కూడా కలుగజేసి ఎలా ఉంచాడో, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి అందరూ కూడా ఆయన వైపు చూచి వెలుగు, రక్షణ, దేవునితో సంబంధంలోనికి రావాలని కోరాడు. అంతరిక్షంలో ఉంచబడినటువంటి సూర్యుడు పెండ్లి కుమారుని వలె అంతఃపురంలో నుంచి బయలుదేరబోయే రీతిగా సూర్యుడు తన పదమందు పరిగెత్తను ఉల్లసించేటువంటి మనుషుని వలె మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ఒక పెండ్లి కుమారుడి వలె ఈ లోకానికి వచ్చి, తర్వాత సూర్యుడు పరిగెత్తను ఉద్దేశించిన అంటే దేవుడు తనకు నియమించినటువంటి మార్గంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పయనించి ఇక్కడున్న మనందరికీ కూడా మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుని యొక్క కృపను గురించి కానీ, మనందరము ఆకాశంలో ఉన్న దేవునితో ఏ విధంగా భూలోకంలో ఉన్న మనం సంబంధంలోనికి రావాలో ఆ మార్గాన్ని గురించి కానీ, మరి జయించబోయేటువంటి ఒక గొప్ప పరాక్రమశాలి వలె మనందరికీ కూడా తన మార్గాన్ని తెలియజెప్పిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. కనుక ఈ వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ తర్వాత దినాల్లో ఏ విధంగా ఆయన వాక్యం ద్వారా మనకు అందించబడ్డాయో, అంతకు మునుపు జీవించినటువంటి వారు దీనిని కనుక ఆలోచించినట్లయితే నిజమైనటువంటి దేవుడి వైపు ప్రతి ఒక్కరూ కూడా తిరగవలసిన అవసరం కానీ, తిరిగిన తనాన్ని కానీ, దేవుని వైపు తిరిగినటువంటి వ్యక్తులను కానీ మనం చూడవచ్చు. ఇప్పుడైనా సరే ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని వారి దగ్గరకు చేరలేదనుకున్నట్లయితే వారు దేవత్వాన్ని బయలుపరుచుతున్నటువంటి ఆకాశము, ఆయన ప్రభావాన్ని గురించినటువంటి నిదర్శనాలు, ఆకాశము, అంతరిక్షము, సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, వీటన్నిటిని గురించినప్పుడు అది కేవలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన మన తండ్రి అయినటువంటి దేవుని గురించే మాట్లాడుతున్నాయి. 6వ వచనం, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మొరుగైనది ఏదీ లేదు. అంటే ఏ విధంగా అయితే సూర్యుడు తిరిగి
మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా తాకి, అంటే అందరూ కూడా దేవుని వైపు తిరగగలగటానికి దేవుని యొక్క వాక్యం కాకపోయినప్పటికీ వాక్యం లాంటిదైనటువంటి సృష్టి ద్వారా దేవుడు ప్రతి ఒక్క మనిషితోటి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే ఆ సృష్టికర్తను సృష్టిని చూచినప్పుడు గుర్తించలేనటువంటి తనంలో ఉన్నారో వారందరితో కూడా ఆ సూర్యుడు ప్రకాశింపజేసేటువంటి వేడిని వారికి తాకనిచ్చి వారి కన్నులు తెరవబడి సరైన విధంగా దేవుడిని తెలుసుకొనగలిగే రీతిలో ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వచనాల వరకు. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. అరుణోదయ దర్శనం అంటే సూర్యుడు. అది మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలిగించుటకై దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. అంటే సూర్యుడు మనకు కనబడేలా చేశాడు. ఎందుకు? చీకటిలో నుంచి మరణ ఛాయలో నుంచి బయటికి రాగలగటానికి, వెలుగులో జీవించగలగటానికి. ఆ అంతఃపురంలో నుండి బయలుదేరు సూర్యుడి వలె, పెళ్లి కుమారుని వలె తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నట్లు సూర్యుడి వలె అని ఎందుకు చెప్తున్నాడు? ఈ విధంగా నేను ఆ చీకటిలో ఉన్న వారిని, మరణ ఛాయలో ఉన్న వారికి ఆ వెలుగును వారి మీద కుమ్మరింపజేసి తండ్రి అయినటువంటి దేవుని గురించినటువంటి జ్ఞాన ప్రకాశం వారి హృదయాలలో కుమ్మరించి వారు చీకటిలో మరణంలో జీవించకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడిని సృష్టిలో ఉన్నటువంటి వాటి ద్వారా తెలుసుకొనగలిగే విధంగా మాట్లాడుతూ వచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అంతకుమునుపు నానా రకాలుగా అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినప్పటికీ ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని పంపించి ఆయన అరుణోదయ ప్రకాశాన్ని ఆత్మలో మనందరము వెలిగించబడగలగటానికి అవసరమైన కార్యమును తండ్రి అయినటువంటి దేవుడు తన మహిమను బయలుపరుస్తూ మన పక్షంగా జరిగించున్నాడు. అది మనం అర్థం చేసుకొని సృష్టిలో కూడా ఆయన యొక్క చైతన్య నైపుణ్యాన్ని ఆత్మ సంబంధంగా ఎటువంటి లాభకరంగా ఉండటానికి దేవుడు వాటన్నిటినీ మనందరి కొరకై సృష్టించాడో తెలుసుకుని మనము ఆయనను తెలుసుకునే ఏడల మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో మాకు ఇచ్చిన వివాహ భాగాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ వాక్యం సృష్టి అంతటిలో కూడా మీ యొక్క హస్త నైపుణ్యాన్ని, మీ యొక్క మహిమను మేము గుర్తించి మా తలలు వంచి వాటిలో మాకు అనుగ్రహించబడిన వాటన్నిటిని బట్టి మేము ఇంతవరకు ఎంతో లాభాన్ని పొంది ఉండగా సజీవుల లెక్కలో చేయబడగలగటానికి అవసరమైనటువంటి సూర్యరశ్మిని కానీ, గాలిని కానీ, తేమను కానీ, నీటిని కానీ వాటన్నిటినీ మీ యొక్క హస్త నైపుణ్యం ద్వారా సృష్టించబడినవన్నీ కూడా మరి మేము అనుభవించి జీవించగలగటానికి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. కానీ చాలాసార్లు వీటన్నిటిలో మీ యొక్క మహిమను మేము చూడటం కానీ, లేక వాటిని సృష్టించుటలో కలిగిన యొక్క మీకు ఉద్దేశం ఏదైతే మీ దైవత్వాన్ని మేము సరైన గుర్తించాలో దానిలో గుర్తించే విషయంలో కానీ మాకు అటువంటి జ్ఞానం లేకపోయినది. కనుక మేము ప్రతిదాని విషయమై మీకు వందనాలు చెల్లించి, మీరు ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న మాటలు పగలు కానీ రాత్రి కానీ వాటి ద్వారా మేము నేర్చుకుని జీవించగలిగేందుకు కావలసిన కనికరాన్ని, కృపను కనపరచుకొని ప్రార్థిస్తూ మరి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.